హాయ్ అండి. మా బావ విజయవాడ వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళారు కదా, రిటర్న్ వచ్చేటప్పుడు గోంగూర తీసుకొని రమ్మంటే తీసుకొని వచ్చారు. ఇంకా దాంతో ఈ రోజు నేను గోంగూర చికెన్ కర్రీ వండాను. మీలో ఎంతమందికి గోంగూర చికెన్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. ఆ తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత బాగా వాష్ చేసుకున్న గోంగూర వేసి మగ్గించుకోవాలి. ఇంకా అందులోనే ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి ఇంకా కలుపుకోవాలి. ఇంకా కూర మీద మూత పెట్టి చికెన్ లో నుండి వాటర్ అంతా రిలీజ్ అవనివ్వాలి. ఆ తర్వాత కూరకు సరిపడా వాటర్ పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. గోంగూరతో ఏదైనా చేస్తే గోంగూర మెత్తటి పేస్ట్ లా కాకుండా ఇలా మధ్య మధ్యలో గోంగూర ఆకులు తగులుతూ ఉంటేనే నాకు ఇష్టం. ఇలా మీకు ఇష్టం లేదు అంటే గోంగూరని సపరేట్ గా కొంచెం ఆయిల్లో పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత పప్పు గుత్తితో మెదుపుకొని చికెన్ ఉడుకుతున్నప్పుడు వేసుకోండి. ఇందులో కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసుకుంటే గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోద్ది. టేస్ట్ అయితే చాలా బాగుంది. బాయ్ బాయ్.